people look at this title and say, why do you have to speak about true Christianity? We know it. కొంతమంది ఈ అంశం చూసి నిజమైన క్రైస్తవం అంటే ఏంటని ఇప్పుడు ఎందుకు మాకు తెలుసు కదా అనుకుంటారు. See what Paul says here in 2 Corinthians 4:16. 2 కొరింథీ 4:16లో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. Our outer man is decaying, but our inner man is being renewed every day. మా బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. This is the apostle Paul, the most radical, wholehearted Christian on earth at that time. ఆ సమయంలో ఈ భూమి మీద నివసిస్తున్న క్రైస్తవులందరికంటే కూడా ఎంతో సంపూర్ణ హృదయంతో ఎంతో తీవ్రత కలిగి ప్రభువుని వెంబడిస్తున్న అపోస్తలుడైన పౌలేనా. What does he say about his body? తన శరీరం గురించి ఏం చెప్తున్నాడు పౌలు? He says every day it is becoming more and more decaying. రోజు రోజుకి మా శరీరాలు కృషిస్తూ ఉన్నాయి. It's not as fresh as it was when I was born. ఏదో నేను పుట్టినప్పుడు ఎంత తాజాగా ఉందో నా శరీరం ఇప్పుడు అంత తాజాగా ఉండదు. Who wrote this when he was about 60 years old? అతనికి 60 సంవత్సరాలు ఉన్నప్పుడు రాశాడు ఇది. And it's not like when I was 30, my body. నా శరీరం నేను 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. It has decayed so much. ఎంతో కృషించిపోయింది. I'm not so strong. నేను ఇప్పుడు అంత బలంగా లేను. I've got sickness in my eyes. నా కళ్ళల్లో జబ్బు ఉంది. I prayed many times, the Lord take it away, but he didn't take it away. అనేక సార్లు దాన్ని తీసేయమని ప్రభువుకు ప్రార్థించినా ప్రభు తీసేయలేదు. The Lord said you have to keep that, it will keep you humble. అది నీకు ఉండాలి, ఎందుకంటే దాని ద్వారా మాత్రమే నీవు దీనుడిగా ఉంటావని చెప్పాడు. But he said that does not affect my inner man. కానీ ఆయన చెప్పాడు, కానీ నా అంతరంగ పురుషుని అది ప్రభావితం చేయలేదు. No, లేదు. The condition of my outer man will not affect my inner man. నా బాహ్య పురుషుడి యొక్క పరిస్థితి నా అంతరంగ పురుషుడిని ప్రభావితం చేయలేడు. I don't get discouraged because I'm sick in my body. నా శరీరంలో నాకేదో జబ్బు వచ్చిందని నేను అధైర్యపడను. I don't get discouraged because every day I find my body becoming weaker and weaker and sicker and sicker. ప్రతిరోజు నా శరీరం కృషించి క్షీణించిపోతుంది, దాన్ని చూసి నేనేమి నిరుత్సాహపడను. One day it will die. ఒకరోజు నేను మరణిస్తాను కూడా. I don't get discouraged because my inner man is not affected by my outer man. కానీ నా బాహ్య పురుషుని యొక్క పరిస్థితిని బట్టి నా ఆంతర్య పురుషుడు ప్రభావితం కావట్లేదు కాబట్టి నేను సంతోషిస్తాను. That is true Christianity. అదే నిజమైన క్రైస్తవ్యం. Many Christians, their inner man is affected by the outer man. అనేక మంది క్రైస్తవులకు ఎలా ఉంటుందంటే వాళ్ళ బాహ్య పురుషుడు తన అంతరంగ పురుషుడిని ప్రభావితం చేస్తాడు. The outer man decays, inner man also decays. బాహ్య పురుషుడు కృషిస్తే ఆంతర్య పురుషుడు కూడా కృషిస్తాడు. The outer man gets a little sickness and they get all worried and anxious and discouraged. ఆ బాహ్య పురుషునికి కొంచెం రోగం వచ్చినట్లయితే వీళ్ళంతా కూడా ఎంతో నిరుత్సాహపడతారు, ఇబ్బంది పడతారు. That is because they don't allow the Holy Spirit to fill their life. అలా ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మను వాళ్ళ జీవితాలను నింపడానికి వాళ్ళు అనుమతించలేదు. See, I was born again when I was 19. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను తిరిగి జన్మించాను. I'm 78 now. ఇప్పుడు నాకు 78 సంవత్సరాలు. It's nearly 59 years ago. దాదాపుగా 59 సంవత్సరాల క్రితం నేను I'll tell you one thing. ఒకటి ఏంటంటే I'm much happier today than then. అప్పటికంటే ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. My body is decayed a lot in these 59 years. ఈ 59 సంవత్సరాల నా శరీరం ఎంతో కృషించిపోయింది. My inner man is getting better and better and better. కానీ నా ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. It's being renewed into the likeness of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి దినము నూతన పరచబడుచున్నాడు. And one day when he comes back, ఒక రోజు ఆయన తిరిగి వచ్చినప్పుడు he will change my body also. నా శరీరాన్ని కూడా ఆయన మహిమ శరీరంగా మారుస్తాడు. But meanwhile, my inner man is being renewed. కానీ ఈ లోపు ఏం జరుగుతుందంటే నా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. I believe that is true Christianity. అదే నిజమైన క్రైస్తవాన్ని నేను నమ్ముతున్నాను. I cannot stop the decay of my outer man. నా బాహ్య పురుషుడు కృషించిపోవటాన్ని నేను ఆపలేను. Even if you try your best, your outer man will decay. నువ్వు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి కాపాడుకున్నా నీ బాహ్య పురుషుడు కృషించిపోతూనే ఉంటాడు. Hardly anybody lives beyond 100 years. 100 సంవత్సరాల తర్వాత అసలు బ్రతికే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. Almost everybody dies. దాదాపుగా 100 సంవత్సరాలకు అందరూ చచ్చిపోతారు. We cannot stop the decay of our outer man. కాబట్టి బాహ్య పురుషుడు కృషించిపోవటాన్ని మనం ఆపలేం. Automatic. అది సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. You can take medicines and slow the process, but it will still decay. మనం ఏదో మందులు తీసుకొని కొన్ని రోజులు దాన్ని ఆపొచ్చు, కానీ మొత్తానికి కృషించిపోతుంది. It's true, we must take medicine, we must do surgery, all these things to keep us as far as healthy as possible. మనం మందులు తీసుకోవాలి, అవసరమైతే శస్త్రచికిత్సలు చేయించుకోవాలి, మనకు వీలైనంత వరకు కాపాడుకోవాలి. These are little mercies that God has given us in this cursed earth. ఈ శపించబడిన భూమి మీద దేవుడిచ్చిన చిన్న కనికరాలు, దేవుని యొక్క దయ ఇవన్నీ. But we cannot keep this body alive forever. కానీ ఈ శరీరం కృషించిపోకుండా ఎప్పటికీ ఇలానే ఉండేటట్లు ఎవరు ఏం చేయలేరు. But if you work on the inner man, కానీ అంతరంగ పురుషుని మీద మనం పనిచేస్తున్నట్లయితే, I'll tell you something, it will even help your
outer man to be healthy. బాహ్య పురుషుడు కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు దోహదం చేస్తుంది అది. I found that also. అది కూడా నేను కనుగొన్నాను నా The జీవితంలో. more I'm filled with the Holy Spirit, నేను పరిశుద్ధాత్మతో ఎంత నింపబడితే, even though I cannot stop the decay of the outer man, God still helps me to do my work. నా బాహ్య పురుషుడు కృషించిపోకుండా నేను ఆపలేను, కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు పనిచేయడానికి. So, if you want to really follow Jesus, కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా వెంబడించాలనుకుంటే, don't be careful with the rules of the body. శరీరంలో కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. Don't eat things that will harm your body. కాబట్టి నీ శరీరానికి హాని చేసే పదార్థాలు తినొద్దు. Keep your body physically fit and medically fit. కాబట్టి భౌతికంగా మనం వైద్యపరంగా చూసుకున్నట్లయితే శరీరాన్ని బాగా ఉంచుకోవాలి. As much as you care for your body, care much more for your inner man. కాబట్టి నీ శరీరం గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావో అంతకంటే ఎక్కువగా నీ అంతరంగ పురుషుని గురించి జాగ్రత్త తీసుకో. If people have stomach ache for 2-3 days, they are worried about it. కడుపు నొప్పి ఒక 2-3 రోజులు వస్తేనే మనం ఎంతో చింతిస్తూ ఉంటాం. But you haven't forgiven somebody for 10 years, you are not worried about it. కానీ నువ్వు 10 సంవత్సరాల నుంచి ఒకరిని క్షమించట్లేదు, దాని గురించి నీకేం చింతలేదు. Some brother-in-law cheated you 10 years ago, 20 years ago. నీ బావమరిదో 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం నేను ఎలా మోసం చేశాడు. That is worse than a stomach ache. కానీ అది నీ కడుపు నొప్పి కంటే ఎంతో భయంకరమైన It పాపం. won't destroy your body, but it will destroy your inner man. కడుపు నొప్పి అనేది పాపం కాదు, అది నీ శరీరాన్ని ఏమీ పాడు చేయదు, కానీ ఇది నీ ఆత్మను పాడు చేస్తుంది. So, in our church, I really only want to speak to those who want to keep their inner man pure. కాబట్టి మన సంఘాల్లో నేను చూసినట్లయితే ఎవరైతే తమ అంతరంగ పురుషుని పవిత్రంగా ఉంచుకుంటారో వారితో నేను మాట్లాడుతూ ఉంటాను. When we started our work in Bangalore 42 years ago, 42 సంవత్సరాల క్రితం బెంగళూరులో పరిచర్యను ప్రారంభించినప్పుడు, I said, Lord, India is a big country. ఓ ప్రభువా, భారతదేశం ఎంతో పెద్ద దేశం. More than 100 crores of people here. 100 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు. I don't want to go looking for those who want to go to heaven. ఏదో కేవలం పరలోకం పోవటం మీద ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం నేను వెళ్ళి వెతకను. Everybody wants to go to heaven. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళాలనుకుంటారు. If I were to ask all of you, how many of you want to go to heaven? కాబట్టి మీలో నేను అందరిని అడిగినట్లయితే మీలో పరలోకానికి వెళ్ళటం ఎంతమంది ఇష్టపడుతున్నారు? Everybody will raise their hand. కాబట్టి ఒకవేళ పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడే వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. Even if there are non-Christian people here, every person will say, I want to go to heaven. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవేతరులు కూడా పరలోకానికి వెళ్ళాలని అనుకుంటారు. Everybody imagines that when they die, they'll automatically go to heaven. కాబట్టి అందరూ ఊహించుకునేది ఏంటంటే వాళ్ళు చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తారని అందరూ అనుకుంటారు. You see these death notices in newspapers. వార్తాపత్రికల్లో వచ్చే శ్రద్ధాంజలి అనేవి ఉంటాయి కొన్ని. You see, all of them have gone to heaven. దాని మీద చూసినట్లయితే అందరూ పరలోకానికి వెళ్ళారనే ఉంటుంది. Haven't you read so and so died so and so day is gone to be with the Lord's feet or something like that? మీరు చదవలేదా, ప్రభు యొక్క పాదముల దగ్గరికి చేరారు, స్వర్గస్థులయ్యారు అని ఉంటుంది అందులో. All religions. అన్ని మతాల్లో. Have you ever read so and so died and he went to hell? మీరు ఎప్పుడైనా చదివారా పలానా చనిపోయాడు నరకానికి వెళ్ళాడని? I have not even seen that once. అసలు ఒక్కసారి కూడా నేను ఇంతవరకు చూడలేదు అది. You really believe all these people are going to heaven? అంటే మీరు అనుకుంటున్నారా నిజంగానే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారని? Jesus said very few find the way to life. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, జీవానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది మాత్రమే. Most people are on the way to destruction. అనేక మంది నాశనానికి వెళ్ళే మార్గంలోనే ఉంటారు. I believe the words of Jesus, not the words written in the newspaper. ఏదో వార్తాపత్రికలో వచ్చిన మాటలు కాదు నేను నమ్మేది, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు నమ్ముతున్నాను. So I said, lot of people, Lord, are deceiving themselves, they are going to heaven. అనేక మంది వాళ్ళు ఏదో పరలోకానికి వెళ్తున్నామని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. The Lord is coming for those who want to keep their inner life pure. ఎవరైతే వాళ్ళ అంతరంగ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రభువు వచ్చారు. Who are working every day to keep their inner life pure. ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ అంతరంగ జీవితాన్ని పవిత్రపరుచుకుంటున్నారో వాళ్ళ కోసం చూస్తున్నాడు.